సో మా అమ్మ వాళ్ళ పెరట్లో ఏమేమి మొక్కలున్నాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవైతే అందరికీ తెలిసిందే వంకాయలు. 2 రకాల వంకాయలైతే ఉన్నాయి. ఇవైతే తెల్ల తెల్లగా చారలొస్తాయి గదా! ఈ వంకాయలని ఇంకా నూనె అంటే గుత్తి వంకాయ చేసుకుంటారు గదా! అలా చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటది. సో అండ్ ఇంకొకటొచ్చి పూర్తిగా బ్రింజాల్ కలర్‌లో ఉంటాయి కదా! సో ఆ వంకాయలన్నమాట. సో అలాంటి 2 రకాలు నాటింది. అండ్ అక్కడక్కడ కొన్ని పచ్చిమిరపకాయ చెట్లు నాటింది. పచ్చిమిరపకాయలైతే చాలా నాటింది. బట్ కొన్ని మాత్రమే బతికాయి. అండ్ టమాటా మొక్కలైతే చాలా ఉన్నాయన్నమాట. సో చాలా బాగా కాస్తాయి టమాటాలు మాత్రము. అండ్ కందికాయలు కొన్ని అంటే మా అమ్మ వాళ్ళకి అయ్యేడుగా మాత్రమే కాస్తాయి అవి కూడా. ఒక ఒక మొక్కలైతే ఉన్నాయి కంది చెట్లు. బట్ 1, 2 చెట్లలో మాత్రమే కాస్తాయి కాయలు. బట్ మిగిలినవన్నీ అసలు కాయట్లేదనమాట. అండ్ ఇప్పుడైతే నేను బెండకాయ మొక్కల దగ్గరికొచ్చాను. సో బెండకాయలు కూడా కొంచెం బాగా కాసాయి ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయన్నమాట. ఏదో కూరలకి అయ్యేడుగా అలా కాస్తూ ఉన్నాయి. అండ్ చిక్కుడుగాయ చెట్లయితే ఒక 3 తీగలున్నాయి. రెండొచ్చి మిద్దిపైకి అల్లిచ్చేశారు. అండ్ ఇంకొకటొచ్చి నేలపైన అది బాగా అల్లుకుపోయిందనమాట. అండ్ అక్కడక్కడ టమాటా చెట్లు, కాకరకాయ, ఇంకా మునగ చెట్లు చాలా నాటారు. అండ్ ఇంకొన్ని మొక్కలైతే అసలు రాలేదు. కొన్ని పాడైపోయాయి. కొన్ని మాత్రం బాగా కాసాయి.